హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెట్ 2023 డిసెంబర్ సైకిల్ ఎగ్జామినేషన్ని డిసెంబర్ 6th నుండి 22nd మధ్యలో సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసి కంప్లీట్ చేసేసారు. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళ మైండ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ వేరే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫ్యూచర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, లైక్ జూన్ 2024 కానివ్వండి, డిసెంబర్ 2024 సైకిల్ కానివ్వండి, వాళ్ళ మైండ్లో డిఫరెంట్ డౌట్స్, కన్ఫ్యూజన్స్, క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, 2023 డిసెంబర్ సైకిల్ యొక్క ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాని అబ్జెక్షన్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ 2023 డిసెంబర్ సైకిల్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. కొందరు జనవరి 10th అంటున్నారు, పాసిబుల్ అవుతుందా, లేకపోతే ఇంకా వేరే డేట్ ఏమైనా చెప్పగలరా. ఇది కాకుండా 2024 జూన్ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు. మామిడాల జగదీష్ కుమార్ గారు, యూజీసీ చైర్మన్, ఒక స్టేట్మెంట్ ద్వారా నెట్ ఎగ్జామినేషన్ సిలబస్ని చేంజ్ చేయబోతున్నాం, దీనిపైన కమిటీ కూడా నామినేట్ చేశాము. అయితే నెట్ ఎగ్జామినేషన్ సిలబస్ చేంజ్ అయితే ఎంతవరకు చేంజ్ అవుతుంది, 10%, 20%, 50% మొత్తం చేంజ్ అయిపోతుందా. అయితే చేంజ్ అయిన సిలబస్ జూన్ 2024 ఎగ్జామినేషన్ నుండి అప్లికబుల్ అవుతుందా, లేదా డిసెంబర్ 2024 ఎగ్జామినేషన్కి అప్లికబుల్ అవుతుందా. సో దీనిపైన చాలా మందికి డౌట్స్ రైజ్ అయ్యాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నెట్ 2024కి సంబంధించిన గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏపీ సెట్, తెలంగాణ సెట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. దీంతో పాటుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ పంపిస్తాం. నెట్ సెట్ 2024 అని మేము రెగ్యులర్గా అప్డేట్స్ పంపిస్తాం. అయితే మనము జనవరి 5th పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ స్టూడెంట్స్ కోసం క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం. పేపర్ 1 జనవరి 8th నుండి స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఎగ్జామినేషన్కి ఇంకా 5 months టైం ఉంది కాబట్టి, సో ఎవరైతే జూన్ 2024 డిసెంబర్ 2024 సైకిల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ బ్యాచెస్ చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయండి. సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్, మన వాట్సాప్ లింక్, దానిపైన క్లిక్ చేసి మా వాళ్ళతో చాట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ డీటెయిల్స్ అన్ని చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. సో దాంతోపాటు బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోండి. అయితే సో 2023 డిసెంబర్ సైకిల్ యొక్క ప్రిలిమినరీ కీస్ విత్ ఇన్ 2 to 3 daysలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా అబ్జెక్షన్స్ని కూడా అప్పుడే రిలీజ్ చేసేస్తారు. సో ఈ ప్రాసెస్ ఒక 2 weeks దాకా ఎక్స్టెండ్ అయిన తర్వాత 2nd, 3rd వీక్లో రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 1st, 2nd వీక్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది జూన్ 2024 ఎగ్జామినేషన్ యొక్క సైకిల్ కోసం. సో ఇది కాకుండా నెట్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ చేంజ్ అవ్వడం మాత్రం 100% షూర్ అండి. దీనికన్నా ముందు 2017-18లో చేంజ్ అయింది, దీని తర్వాత ఇప్పుడే చేంజ్ చేస్తున్నారు. సిలబస్ చేంజ్ అవ్వడం అంటే సో మ్యాక్సిమం అంటే ఒక 15 to 20% సిలబస్ని చేంజ్ చేస్తారు, లేదా సిలబస్ని యాడ్ చేస్తారు. దానికన్నా మించి సిలబస్ కంప్లీట్గా చేంజ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. అయితే దీనికన్నా ముందు సిలబస్లో లాజికల్ రీజన్లో కొన్ని భాగాలు ఉండేది కాదు, అయితే దాన్ని కూడా యాడ్ చేశారు కాబట్టి సో మ్యాక్సిమం చేంజెస్ ఏముండవు, మినిమం చేంజెస్ ఉంటాయి. మేబీ ఉంటే కొన్ని టాపిక్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు, కానీ 50%, 100% సిలబస్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ లేదు. అయితే ఒకవేళ సిలబస్ చేంజ్ అయినా కూడా జూన్ 2024 ఎగ్జామినేషన్కి అది అప్లికబుల్ కాదండి. సో దీనికన్నా ముందు మేము జనవరిలోనే ఈ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తే ఆ సిలబస్ చేంజ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు అనుకున్నారు. కానీ సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే జనవరి 2024లో కమిటీ జనవరి, ఫిబ్రవరిలో నామినేట్ అవ్వచ్చు, లేదా అయిపోయి ఉండొచ్చు. అయితే ఈ సిలబస్ చేంజ్ అయితే దానికి మళ్ళీ ఒక ఫర్దర్ అప్రూవల్ తీసుకొని డిసెంబర్ 2024 నుండి ఇది అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది, కానీ జూన్ 2024 నెట్ ఎగ్జామినేషన్కి ఇది అప్లికబుల్ కాదు. సో దీని గురించి ఆలోచించద్దండి. ప్రిలిమినరీ కీస్, దాంతోపాటు అబ్జెక్షన్స్ ఒక 2-3 daysలో రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ అయిపోయి దాదాపుగా 2 weeksకి ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఇది కాకుండా రిజల్ట్స్ జనవరి 2nd, 3rd వీక్లో వచ్చే అవకాశం ఉంది. సో కొత్త నోటిఫికేషన్ జూన్ 2024 నోటిఫికేషన్ని మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 2nd వీక్ లోపల రిలీజ్ చేస్తారు. ఇది కాకుండా
మనకు జూన్ 10వ తేదీ నుండి ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారని క్లియర్గా టైం టేబుల్ కూడా ఇచ్చేసారు. కాబట్టి మీరందరూ 5 months టైం ఉంది, మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సో పేపర్ 1 పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ సిలబస్ ప్రకారంగా నేను 100% హెల్ప్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఐ డూ మై బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్ ఫర్ యూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ సో దట్ యూ కెన్ క్వాలిఫై నెట్ సెట్ యాజ్ వెల్ యాజ్ నెట్ విత్ JRF మై డియర్ ఫ్రెండ్స్. సో ఆర్సెట్కి సంబంధించిన సిలబస్ కూడా సేమ్ కాబట్టి ఇదంతా ఒకటే, ఒక సబ్జెక్ట్ని ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి దీన్ని ఫ్రూట్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో నెట్ సెట్ ఆర్సెట్కి సంబంధించిన డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో చేరండి. మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మేము కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక మెసేజ్ పెట్టండి. రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ కూడా అందిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.